నమస్తే అండి. నేను మహాలక్ష్మి. వెల్కమ్ టు మహాలక్ష్మి గార్డెన్ బ్లాగ్స్. ఈ రోజు మన గార్డెన్ లో, మన చిన్న మినీ గార్డెన్ లో కొంచెం చిన్న హార్వెస్ట్ చేసుకుందాం అండి. బచ్చల కూర హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ 2 తోటకూర మొక్కలు ఉన్నాయండి. అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. తోటకూర ఈ రెండే ఉన్నాయి, ఎక్కువ లేవు. ఇవే కోసుకుందాం. వర్షం పడిందండి నిన్న బాగా అంటే రాదులే. ఇదో మొక్క ఉందండి ఇక్కడ, తోటకూర మొక్క. ఇది కూడా కోసుకుందాం. కాకరకాయ అండి. ఇదిగో ఇక్కడ ఒకటి కాయ వచ్చింది. మొన్న 4-5 కాయలు కోసాను కదా, అది ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచాను. ఇందులో వేస్తున్నాను. ఇది ఇక్కడ కాయ ఒకే పాటికి 2 రకాలు కాస్తుందండి. చిత్రంగా ఉంది, విచిత్రంగా. బచ్చల కూర ఉందండి, కొంచెం కోసుకుందాం. ఆకులు కోసుకుందాం. కొన్నేమో నిలవ ఉంటే ఇలా అయిపోద్ది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కోసుకుంటే ఆకులు అందంగా బాగుంటాయండి. చిల్లులు పడి ఒకే తీగి కడకి వెళ్ళిపోతే, ఆ తీగిని కొంచెం ప్రూనింగ్ చేసాను. ఇలా కట్ చేస్తే అప్పుడు స్టెమ్లు ఎక్కువ వస్తాయి. బచ్చల కూర హెల్త్ కి చాలా మంచిదండి. రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిది, రక్తం పడుతుంది. ఇక్కడ కట్ చేస్తా. ఆ పైకి ఉన్నాయండి, కొమ్మలు లాగి కోస్తా. మన గార్డెన్ లో ఆకుకూరలు మాత్రమే వస్తాయండి. ఎందుకంటే ఇంకా వెజిటేబుల్స్ వేయడానికి కొంచెం ప్లేస్ తక్కువగానే ఉంది. మళ్ళీ పెట్టాలండి, ఇంకా టబ్స్ ఉన్నాయి. మళ్ళీ గ్రో చేయడానికి విత్తనాలు అవి పెట్టాలి. ఇంకా బెండ విత్తనాలు అవి పెట్టలేదు. ఉందా డ్రాగన్ మొక్క కాయలు. డ్రాగన్ మొక్క గురించి అడిగారు. కాయలు నేడు లాస్ట్ ఇయర్ అయితే చాలా కాయలు కాసిందండి. ప్రూనింగ్ అంటే దగ్గరగా మొత్తం చేసేసారు మా వారు. అందుకని ఎదగడానికి ఎక్కువ టైం పట్టింది. ఎదక్క ఇంకా ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ ఏమి రాలేదు. మొత్తం నాకు ఎలాంటి 4 టబ్బులు ఉండేయండి. 4 టబ్బుల్లోనూ చాలా కాయలు అయితే వచ్చాయి. మరి వచ్చే సంవత్సరానికి ఏమన్నా కాయొచ్చేమో. ఈ సంవత్సరం కాస్తుందో లేదో కూడా చెప్పలేము. ఇప్పుడు ఎదుగుతుంది. ఇంకా దీనికి ఏంటంటే ప్రత్యేకంగా మనం బాగా పోషకాలు ఏమి ఇచ్చే అవసరం ఉండదండి. మట్టి కొంచెం మెత్తగా ఉండేలా చూసుకొని, తేమ ఎక్కువగా లేకుండా చూసుకొని, అప్పుడప్పుడు మట్టి ఆరిపోతే కనుక వాటర్ అది చేసుకుని కుడితి నీళ్ళు కానీ, గంజి నీళ్ళు కానీ ఇవ్వచ్చు. అలాగే పేడరు ఇవ్వచ్చండి. ఇక్కడ ఉంది ఆకు పైకి ఉన్నాయి, అందట్లేదు నాకు. ఇక్కడ లేత కొమ్మ మునగ మొక్క లేదా కాకరపాదు, బచ్చలి అది అందట్లేదు. డ్రాగన్ మొక్క ఎదగడం లేటుగానే ఎదుగుతుందండి. స్టార్టింగ్ లో అయితే చాలా లేటుగానే ఎదుగుతుంది. 1 సంవత్సరం పాటు లేటుగానే ఎదుగుతుంది. మనం ఇచ్చే పోషకాలను బట్టి కూడా ఎదుగుతుందండి. నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో పేడేరు కానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇచ్చుకుంటే, వాటర్ ఎక్కువ తేమ లేకుండా చూసుకుంటే, కింద స్టెమ్స్ వచ్చినప్పుడు కట్ చేసేసుకుని, ప్రూనింగ్ చేసేసుకుని పైకి వెళ్ళేలాగా చూసుకోవాలి. ఎక్కువగా పైన సపోర్ట్ ఏదైనా ఇస్తే బాగా ఎదుగుతుందండి. తొందరగా బాగా ఎదుగుతుంది. కాయలు కూడా బాగానే వస్తాయి.
కాపు మొదలు పెట్టిందంటే చాలా బాగా వస్తాయి. నాకైతే చాలా బాగా వచ్చాయండి లాస్ట్ ఇయర్. ఇప్పుడైతే ఈ సంవత్సరం ఇంకా ఏం లేదు. ఎందుకంటే మొత్తం ప్రూనింగ్ చేసేసారు. ముదర్ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఉంచుకుని లైట్‌గా ఇంతవరకే ప్రూనింగ్ చేసుకోవాలి. మొత్తం అంతా ప్రూనింగ్ చేసిన మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎదుగుతుంది నాకు. కొత్త మొక్కలాగా ఎదుగుతుంది. చూడండి అలా కూడా వెళ్ళిపోయింది ఆ పందిరికి, మట్టాల పందిరికి. కాడికి 2 స్టెమ్‌లయితే అలా వెళ్ళిపోయాయి. నాకు పైన ఉండేయండి డాబా మీద ఉన్నప్పుడు చాలా కాయలు కాసాయి. చాలా పెద్ద పెద్దవి అయిపోయాయి. చూసారా గోంగూర మొక్క ఎంత ఫ్రెష్‌గా ఎంత అందంగా బాగుందో. ఇలాంటి మొక్కలు 1, 2 ఉంటే చాలండి మనకి కూర అయిపోతది. ధనాస్ గోంగూర ఇది. ఇదిగోండి ఇంగ్లీష్ పచ్చడి అంటారు దీన్ని. నాకు ఇంకో పేరైతే తెలీదండి. ఇది కూడా కోసుకుందాం. కోస్తే మళ్ళీ బాగా వస్తే మనం ఆ పచ్చడిలో కూడా కలుపుకొని వేసుకోవచ్చు. ఏ ఆకుకూరలు ఏవైనా సరే కలుపుకొని కూడా వండుకోవచ్చు. నేను ఇవి పప్పులో వేస్తాను. అది ఆ బచ్చలి ఈ బచ్చలి కూడా. గాజు పురుగులు ఎక్కువైపోయాయండి. ఎంత అలా చేసినా రావట్లేదు. ఇదిగోండి ఇది కూడా బచ్చలి. ఇంగ్లీష్ బచ్చలి. అలాగే సీలోన్ బచ్చలి అని కూడా అంటారు. నేను మర్చిపోయాను ఇందాక. ఇప్పుడు గుర్తొచ్చిందండి. ఇదిగో ఇది కూడా కట్ చేసుకుందాం. దుబ్బులా వచ్చింది ఒకటే దుబ్బులాగా. మళ్ళీ వస్తాయి. మనం ఎంత కోస్తే అంతలా వచ్చేస్తాయి. ఇందులో నేనేం పెట్టుకున్నానో చూడండి. ఉత్తరేణి మొక్క. ఇది మెడిసినల్ వాల్యూ ఉందండి. దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అలాగే మనం వినాయక చవితికి పత్రిగా ఉపయోగిస్తాం. ఇది గరిగండి. ఇక్కడ తులసి. ఇందులోనే సిలోన్ బచ్చలి ఉంది. ఈ 4 రకాలు మన చిన్న గార్డెన్‌లో 4 రకాల ఒకే దాంట్లో పెంచుతున్నాం అనమాట. చూసారా ఎంత బాగుందో. ఆకుకూరలు ఎక్కువే ఆకుకూరలే పెంచుతున్నానండి ఎక్కువగా. కూరగాయలు అయితే ఇంకా ఎక్కువ స్టార్ట్ చేయలేదు. ఇదిగోండి ఇక్కడ కొంచెం తోటకూర మొక్కలు ఉంటాయి. ఇవి కూడా కోసుకుందాం. మా అబ్బాయి అల్లరి ఎక్కువైపోయిందండి. గోల చేసేస్తున్నాడు. మన గార్డెన్ లో ఈ రోజు వచ్చిన ఆకుకూరలు చూసారా ఎంత బాగా వచ్చాయో చూసారా. బచ్చల కూర అండి, కొంచెం తోటకూర, కాకరకాయలు, 2 కాకరకాయలు వచ్చాయి. ఇంకా సిలోన్ బచ్చలి, అలాగే ఇంగ్లీష్ బచ్చలిని కూడా అంటారు. మనకి ఆకుకూర తక్కువగా ఉన్నప్పుడు అన్ని కలుపుకుని కూడా మనం పప్పులో వేసుకోవచ్చండి. ఆకుకూరలు తినడం వల్ల కంటికి మంచిదే. అదే హెల్త్ కూడా మంచిదండి. హెల్త్ కి చాలా మంచిదండి ఆకుకూరలు. కనీసం ఆకుకూరలు ప్లేస్ లేకపోతే ఆకుకూరలైనా పెంచుకోండి. చిన్న చిన్న టబ్బుల్లో అయినా పెరుగుతుంది. తప్పకుండా ఆకుకూరలు మిద్దె తోట గార్డెనింగ్ ఏం చేయకపోయినా కానీ ప్లేస్ లేకపోయినా కొంచెం మన ఆకుకూరలైనా పెంచుకొని మనం వారంలో 2, 3 సార్లు ఆకుకూరలు తినడం వల్ల కూడా మంచిదే హెల్త్ బెనిఫిట్స్. అలాగా ఆకుకూరలు వచ్చేలా చూసుకోండి తప్పకుండా. ఇదండి ఈ రోజు హార్వెస్ట్. బచ్చల కూర, 2 రకాల బచ్చల కూరలు, కాకరకాయ, తోటకూర. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మధ్యలో డిస్టర్బ్ ఉంటే క్షమించండి. ఎందుకంటే మా అబ్బాయి అలా చేస్తున్నాడు. దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నేను ఏదైనా మాట్లాడడం తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేస్ సుఖను భవంతు.